మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క దైవ విషయాలు తెలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశానికి దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. నిర్గమకాండము 7వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందారు. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీయవలెనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. ప్రార్థన చేసుకుందా. సర్వకృపానిధి, దయగలిగిన, కృప కలిగిన, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించడి, ఘనమైన ప్రేమను అందించడి మా యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన విజయనామమునకై మీకు అనేకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణుతులు చెల్లించుకొనుచున్నాం. నాయనా, దీవించండి, వాక్యమును నేర్పించండి, నీ కార్యములను మాకు అందించండి, నిశ్చిత ప్రకారము మాకు బోధించమని, వాక్యమును నేర్చుకొనగలిగే, నాయనా గ్రహించుకొనగలిగే పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క దైవ నడిపింపును, దైవ సహాయమును, దైవ సహకారమును మాకు అందించి మీరే మహిమను పొందుమని, మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభువు నిండుగా మెండుగా మనకు అనుగ్రహింపచేసి ప్రభువే మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని మాట విశ్వాసిని బ్రతికించేది, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని వెలిగించేది, దేవుని మాట దేవుని దగ్గరకు మనల్ని నడిపించగలిగేది. ఈ యొక్క నిర్గమకాండము గ్రంథములో మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే గనక, మరి మోషే ఉపవాస దినాల్లో ఉన్నాం. ఫరో లోకాధికారిగా ఐగుప్తు దేశము లోకానికి సూచనగాను, లోకానికి సూచనగా ఉన్న ఈ ఐగుప్తు దేశములో ఫరో ఆలోచన, లోకాధికారి ఆలోచన కలిగే సాదృశ్యము కలిగిన వారిగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఈ వాక్యమును మనం గ్రహించుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. మరొకసారి దేవుని యొక్క వాక్యమును మనం నెమరు వేసుకుందారి, దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందారు. దేవుడు ఇశ్రాయేలును విడిపించటానికి ఆయన విమోచకుడు. దేవుడు ఇశ్రాయేలుని విమోచన చేయటానికి, దేవుడు తన వాగ్దాన ప్రజలను వాగ్దాన భూమిలో ఉంచటానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవుని నిర్ణయము నీతి కలిగినది. దేవుని యొక్క నిర్ణయము నీతి కలిగిన నిర్ణయం కలిగి ఉన్నది. కాబట్టి లోకములో ఉన్న ఈ యొక్క జనాంగము, దేవుని ప్రజలు, దైవ జనాంగముగా పిలువబడి ఇశ్రాయేలీలు మిశ్రమ జనాంగముగా మారపోకున్నట్లు, లోకముతో ఏకము కాకుండానట్లు, దేవుని ప్రజలు దైవ సంబంధమైన స్థలములోను, దేవుని ప్రజలు దైవ సంబంధమైన దేవుని ఏర్పాటులోను ఉండటానికి, దైవచిత్తమైన క్రమమును బ్రతుకును కొనసాగించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ లోకములో జస్సత్వమును పోగొట్టుకోకూడదని, లోకములో దేవుని వాగ్దానము జస్సత్వములో నిలబెట్టేది కాబట్టి వాగ్దాన ప్రజలు జస్సత్వము నుంచి తొలగిపోయారు. వాగ్దాన ప్రజలు జస్సత్వం నుంచి తొలగిపోయి దాస్యత్వములోనికి మార్చబడ్డారు. పాపానికి దాసులు మాత్రమే కాదు, లోకములో ఉన్న లోక సంబంధమైన రాజులకు కూడా ఎలాగ మార్చబడ్డారంటే బానిసలుగా మార్చబడ్డారు, దాసులుగా మార్చబడ్డారు. అందుకనే దేవుని ప్రజలు లోకానికి దాసులుగా ఉండకూడదు, లోక ప్రజల ముందు బానిసలుగా పనిచేయకూడదని దేవుని యొక్క ఉన్నతమైన నిర్ణయం. కాబట్టి దేవుడే ఏం చేశాడంటే వాగ్దాన ప్రజలను మరలా ఆ యొక్క బానిసత్వపు భూమి నుంచి విడిపించడానికి మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారు. దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే కనుక మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి, మోషే గారిని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణము ఏమిటనిసనంటే, మొట్టమొదటిసారిగా మనం గమనిస్తే కనుక మోషే గారు దేవునికి లోబడిన వారు.
దేవుని మాట పట్ల విధేయత అన్ని విషయాల్లోనూ కూడా చూపించగలిగిన వాడు, అన్ని సమయాలలోనూ కూడా దేవునికి లోబడి దేవుని మాటకు విధేయత చూపించి దేవుని మీద విశ్వాసముతో దేవుని కొరకు శ్రమ పొందుటకు నిర్ణయించుకున్న, తీర్మానము చేసుకున్న, నీతి పట్ల ఆసక్తి కలిగిన ప్రవక్త ఎవరు అనగా ఈ యొక్క మోషే గారు. దేవుని యొక్క కార్యక్రమమును జరిగించడానికి దేవుడు లోక సంబంధమైన తగిన జ్ఞానాన్ని మోషే గారికి అందించారు. అందుకనే దేవుని యొక్క ప్రజలను ఓపికతో నడిపించడానికి, ఓపికతో, ఓర్పుతో, సహనముతో ప్రయాణంలో ముందుగా నాయకుడిగా ఉండటానికి దేవుడు నిర్ణయించుకున్న నాయకుడు మోషే గారు. అందుకనే దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారు. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు మోషే గారు. దేవుని ప్రజల పట్ల బాధ్యత, దేవుని మాట పట్ల వినయము, దేవుని మాట పట్ల విశ్వాసము కలిగిన వారు ఎవరనగా మోషే గారు. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములో మనం జాగ్రత్తగా గమనిస్తే గనక దేవుని ప్రజల కొరకు, దేవుని సంకల్పము కొరకు దేవుని మీద ఆధారపడ్డారు మోషే గారు. ఎవరి మీద కూడా మనుషుల మీద ఆధారపడలేదు, మనుషుల ఆచారాల మీద, మనుషుల ఇష్టాల మీద ఆధారపడలేదు. దేవుని ఇష్టం మీద, దేవుని చిత్తము మీద, దేవుని పని కొరకు దేవుని మీద ఆధారపడిన ప్రవక్త ఎవరు అనగా ఈ యొక్క మోషే గారు. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే గనక మోషే ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు పెరిగినవాడు కాబట్టి, 40 సంవత్సరాలు ఉన్నవాడు కాబట్టి దేవుని యొక్క వాక్య క్రమము ప్రకారము జాగ్రత్తగా గమనిస్తే కనుక మోషే గారి యొక్క జీవితంలో 40 దినాలు ఫరో ఇంటిలో ఉండటాన్ని బట్టి రాజ్య సంబంధమైన విషయాలు తెలుసు, రాజులతో మాట్లాడటం తెలుసు, రాజుతో ఏ స్థితిలో ఏ విధంగా మాట్లాడగలగాలో నైపుణ్యత కలిగిన వ్యక్తి ఎవరు అనిసినంటే ఈ యొక్క మోషే గారు. అందుకని 40 యొక్క కాలమును జాగ్రత్తగా గమనిస్తే గనక మోషే గారు దేవునితో మాట్లాడిన తర్వాత మోషే గారి యొక్క వయసును గాని వృద్ధాప్యమును గాని లెక్క చేయలేదు మోషే గారు. అందుకని దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారు. దైవ ప్రత్యక్షత కలిగిన నీ మోషే గారు దైవ అభ్యాసన అనగా దైవ ప్రత్యక్షత ద్వారా దైవ సన్నిధి అనుభవమును అందుకుంటూ దేవుని యొక్క ప్రత్యక్షతతో ఆత్మీయ జీవితాన్ని పోషించుకుంటూ దేవుని కోసము, దేవుని పని కోసము ఓర్పు కలిగి, సహనము కలిగి, సాత్వికము కలిగి, దేన మనసు కలిగి దేవుని దగ్గర నిలబడిన ప్రవక్త ఎవరు అనగా ఈ యొక్క మోషే గారు. అందుకనే దేవుడి చిత్తము కొరకు తన ఇష్టాన్ని కొట్టివేసుకున్నాడు. దేవుని చిత్తము కొరకు తన యొక్క సొంత అభిప్రాయాలను తీసివేసుకున్నాడు. దేవుని ప్రత్యక్షతను అందుకోవడం కొరకు దేవుని పనిని, దేవుని సంకల్పమును నెరవేర్పులోనికి తీసుకురావటానికి దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారు. లోకమందంలో ఉన్న అనగా లోకములో అంతటిలోను ఉన్న కూడా లోక సంబంధమైన క్రియలను, లోక సంబంధమైన సుఖభోగాలను ఈయన సంపాదించుకునగలిగిన వాడు. కానీ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమని ఎరిగినవాడు, వ్యర్థమని తెలుసుకున్నవాడు, లోకము పట్ల ఆసక్తి లేనివాడు, లోకము పట్ల ఏ స్థితిలోనూ కూడా ఆసక్తి కలిగి లోకానికి లోబడే మనస్తత్వము లేనివాడు, దేవుని కోసము లోకాన్ని ఎదిరించగలిగిన వాడు, దేవుని కోసము, దేవుని ప్రజల కోసము లోకమునకు విలువ ఇవ్వని వాడు, లోకముతో సమయము గడపని వాడు, దేవుని ప్రత్యక్షతలతో దైవ సంబంధమైన సంకల్పముతో, దైవ సంబంధమైన సమయముతో మోషే గారు దేవునితో సమయము గడపటానికి నీతిగా ఎంచబడిన వాడు. అందుకనే దేవుని యొక్క కృపను జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక మోషే గారు దేవుని సంకల్పము కోసము లోకములో ఉన్న వాటిని, లోకంలో ఉన్న వారిని అన్నింటినీ కూడా దేవుని మహిమ కొరకు మార్చబడటానికి, దేవుని మహిమ కొరకు వాడబడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు ఎవరు అనగా ఈ యొక్క ఇశ్రాయేలీయులకి నాయకుడిగా ఉన్నటువంటి మోషే గారు. మోషే గారు దేవుని యొక్క సన్నిధిలో ఏ మాటనైతే అందుకున్నారో, ఏ మాటనైతే పొందుకున్నారో, ఏ మాటనైతే
గ్రహించుకున్నారో, నేర్చుకున్నారో ఆ మాటనంతటిని కూడా మోషే గారు ఫరో గారికి చెప్పమన్నప్పుడు దేవుని మాట ప్రకారము చెప్పడానికి ఎన్నోసార్లు వచ్చారు. ఎన్నిసార్లు వచ్చినా సరే ఫరోలో ఉన్నది అపవాది మనసు, ఫరోలో ఉన్నది సైతాను మనసు, ఫరోలో ఉన్నది లోక సంబంధమైన మనసు, ఫరోలో ఉన్నది పాపానికి పాప నైజమును అనుభవిస్తున్న మనస్సు. కాబట్టి దేవుని మాటను వినలేకపోయాడు, దేవుని మాట పట్ల విధేయత చూపించలేకపోయాడు, దేవుని మాటను గ్రహించుకోలేని అజ్ఞానపు అవివేకపు అపవాది శక్తులతో బంధింపబడిన వాడు ఎవరు అనగా ఈ యొక్క ఫరో గారు. అందుకని ఫరో మీద కూడా దేవుని కృప ఉన్నది, ఫరో మీద కూడా దేవుని ప్రేమ ఉన్నది, ఫరో విషయంలో కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించేవారై ఉన్నారు. ఫరో మాటకు లోబడి ఫరో యొక్క స్థితిని గ్రహించడానికి మోషే ఇష్టపడలేదు, కానీ దేవుడి మాటకు లోబడి దేవుని ఇష్టాన్ని ఫరో పట్ల నెగ్గించడానికి మోషే గారు ఇష్టపడ్డారు. మోషే గారు వెళ్ళి చెబుతున్న ప్రతిసారి కూడా ఈ యొక్క ఫరో సైతాను మనసు కలిగిన వాడు కాబట్టి దేవుని మాటను వినలేదు, దేవుని మాటకు విధేయత చూపించలేదు, దేవుని పట్ల భయభక్తులు లేని వానిగా, దేవుని పట్ల వినయము విధేయత లేని వెచ్చలవిడి విచక్షణ కోల్పోయిన జ్ఞానము కలిగిన వాడిగా ఫరోను మనం చూడగలుగుతున్నాం. లోకములో ఉన్న మనిషిని, లోకములో నానిన మనిషిని, లోకమును వదులుకోలేని మనిషిని మనం చూసినా సరే దేవుడంటే భయం ఉండదు, దేవుడి మాట అంటే భయం ఉండదు, దేవుని క్రమం అంటే భయం ఉండదు. కనీసము దేవుని ఆలోచన లేని అపవాది సంబంధమైన స్థానాలుగా, అపవాది సంబంధమైన మూలాలుగా, అపవాది సంబంధమైన మరి మనుషులుగా మార్చబడిపోతారు. దేవుని యందు భయభక్తులు లేని మనుషులు కూడా. సైతాను దేవుని మాటను నిరుత్సాహపరిచేది, సైతాను దేవుని మాటను ప్రోత్సాహపరిచేది కాదు, సైతాను దేవుని మాటను వ్యతిరేకంగా నడిచేది. ఈ యొక్క నిర్గమాకాండంలో కూడా మోషే గారు ఏం చేసినా సరే సైతాను కూడా, అనగా ఫరో యొక్క మంత్రాసానులు, మంత్రగాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మత సంబంధమైన వారందరూ కూడా మోషే గారు ఏం చేస్తే ఆ పనులు చేశారు. పాముని కర్రను పాముగా చేయటం చూస్తాం, అలాగుననే కప్పలను రప్పించడం చూస్తాం. దేవుని యొక్క క్రియకు ప్రతిక్రియ చేసేదే సైతాను. సైతాను తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడదు. సైతాను తను తాను దేవుని మాటను వినుట కోసం, లోబడుట కోసం, దేవుని యొక్క కార్యమును జరిగించడం కోసం సైతాను మనసు లోబడదు, సైతాను మనసు విధేయత చూపించదు. వినే కొద్దీ కూడా మనసును కఠినత్వం చేసుకుంటుంది, వినిపిస్తున్న కొద్దీ కూడా సైతాను మనసును కఠినత్వం చేసుకొని చివరకు ఎక్కడ వరకు తెచ్చుకుంటుంది అంటే జ్యేష్ఠత్వము పోగొట్టేంత వరకు కూడా తెచ్చుకుంటుంది. అందుకనే మొదటిసారి దేవుడు మోషేతోటి మాట్లాడుతుండేటప్పుడు, మోషే గారితో మాట్లాడుతుండేటప్పుడు దేవుడు అన్న మాటే, ఇదిగో ఫరో నా మాటను విని నా ప్రజలను నన్ను ఆరాధించడానికి పూజించని ఎడల ఖచ్చితంగా ఫరో యొక్క జ్యేష్ఠత్వము, ఫరో యొక్క కుటుంబములో జ్యేష్ఠులందరూ కూడా తన కఠినత్వాన్ని బట్టి కోల్పోతాడని మొదటిసారి దేవుడు ఫరోతోటి మోషే గారితో మాట్లాడుతుండేటప్పుడు ముందే చెప్పాడు. ఇదే మాటను మోషే గారు ఎన్నిసార్లు చెప్పినా సరే పాపము పరిపక్వమైంది కాబట్టి, పాపము పునాదులతో స్థిరపడిపోయింది కాబట్టి, పాప సంబంధమైన ఆలోచన బలముగా ఉండిపోయింది కాబట్టి దేవుడు వినిపిస్తున్నా సరే, దేవుడు నడిపిస్తున్నా సరే దేవుని మాట విసుగుగా చూశాడు ఫరో. దేవుని మాటను ఫరో విసుగుగా చూశాడు, విలువ లేకుండా చూశాడు, గౌరవం లేకుండా చూశాడు, మర్యాద లేకుండా చూశాడు. ఏమి విత్తాడో అదే కోసుకున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే దేవుడు చేసిన
ప్రతి పనిని కూడా సైతాను చేస్తుంది. కానీ సైతాను చేసే ప్రతి పనిలోనూ కూడా సైతానును చేసే దేవునిని అనుకరించి, దేవుని పనిని అనుకరించి, దేవుని పనులను అనుకరించి సైతాను చేసే ఏ పనైనా సరే అది హాని కలిగినదే, అది విలువ లేనిదే, దానిలో హాని ఉంటుంది. సైతాను యొక్క ప్రతి చర్యలు, సైతాను యొక్క ప్రతిక్రియలోనూ కూడా ఏ స్థితి ఉంటుందంటే హాని ఉంటుంది, అపకారం ఉంటుంది, కీడు ఉంటుంది. అది మేలుగా ఎన్నడూ కూడా ఎంచబడదు. కప్పలను ఆనాటి కాలంలో మంత్రగాళ్ళు కూడా చేశారు, కానీ కప్పలను రప్పించగలిగారు, కానీ కప్పలను పోనీయలేకపోయారు. దేవుని యొక్క దైవశక్తిని గ్రహించకపోతే, దేవుని యొక్క దైవ తలంపు యొక్క స్థితిని నేర్చుకోకపోతే, వినబడుతున్నా సరే విశ్వాసాన్ని ఉంచుకోకపోతే, వినిపిస్తున్నా సరే విసుక్కుంటే కనుక దేవుని యొక్క దైవశక్తికి ఎటువంటి కార్యమైతే జరుగుతుందో ఆ లోబడిన స్థితి ఫలమే ఏంటనిస్తారంటే, ఫరో తన జాసత్వాన్ని తీసివేసుకున్నాడు. ఫరో జాసత్వపు పనినంతటిని కూడా తొలగించుకున్నాడు. కారణం ఏంటంటే ఫరోలో ఉన్నది లోక సంబంధమైన స్థితి. ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుత క్రియలు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని తెగుళ్ళు తీసివేసినా, ఎన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి దేవుడు తప్పించినా సరే ఫరో దేవునిని తెలుసుకోలేకపోయాడు. ఫరో దేవునిని కార్యం యొక్క విలువ తెలుసుకోలేకపోయాడు. విలువ తక్కువగా చూశాడు, విలువ లేని వాడిగా చూశాడు, గౌరవము లేని వాడిగా చూశాడు. చివరికి తన మనసును కఠినపరుచుకోవడమే అలవాటు చేసుకున్నాడు. ఫరో తన మనసును కఠినపరుచుకున్నాడు కాబట్టి దేవుడు ఎంత కనికరిస్తున్నా సరే దేవుని యొక్క ప్రేమను గ్రహించలేకపోయాడు. దేవుడు తన ప్రేమతో సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని కూడా ఫరో ఎలాగ చూశాడనిసరంటే విషపు సమయముగానే చూశాడు. విషపు క్రియలు కలిగిన వాడు కాబట్టి ఎంత ప్రేమిస్తున్నా సరే, ఎంత సమయం ఇస్తున్నా సరే, ఎన్నిసార్లు చెబుతున్నా సరే, ఎట్టి స్థితిలో చెబుతున్నా సరే, ఏ స్థలమందు చెబుతున్నా సరే ఫరో నైజము మారలేదు, ఫరో తలంపు మారలేదు, ఫరో యొక్క మనస్సు మారలేదు, ఫరో యొక్క క్రియలు మారలేదు, ఫరో ఆలోచనలు మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఫరో మార్పు చెందటానికి ఇష్టపడలేదు కాబట్టి ఫరో మార్పు చెందటానికి దేవుడు అవకాశం ఇచ్చినా సరే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునే దుష్టత్వముతోనే ఉన్నాడు. కానీ దేవుని యొక్క తలంపును గ్రహించలేకపోయాడు, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేకపోయాడు, దేవుని యొక్క కార్యమును గ్రహించుకోలేని కఠినత్వుడుగా మారిపోయాడు. కాబట్టి చివరికి తన కఠినత్వపు స్వభావం యొక్క ఫలము ఎక్కడ పడిందనిసనంటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జ్యేష్ఠుల మీద పడింది. దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుని యొక్క ప్రేమ మనకి కృపనిస్తాది, గడువులనిస్తాది. దేవుని యొక్క ప్రేమ మనకి కృపని గడువులను ఇస్తుండేటప్పుడు ఆ గడువులను కూడా, దేవుని కృపను కూడా విలువ తక్కువగా చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా తీర్పు వస్తుంది. తీర్పు శిక్షను తీసుకొని వస్తుంది. కృపేమో అవకాశం ఇస్తుంది, ప్రేమేమో క్షమిస్తుంది, కానీ తీర్పు మాత్రం శిక్షను తీసుకొని వస్తుంది. దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని అపకారాలు తొలగించినా, ఎన్నిసార్లు చెప్పినా ఫరో స్వభావము మారలేదు. ఫరో స్వభావము దేవుని పట్ల నిబద్ధతగా లేదు, నీతిగా లేదు. అందుకనే ఫరో ఎలాగ పని చేశాడంటే సృష్టికర్త ఒక పని చేస్తే సైతాను కూడా సృష్టికర్తకు వ్యతిరేకముగా ఆ విలువను తగ్గించడానికి నేనేమీ తక్కువ కాదని చెప్పి నిజాన్ని
అబద్ధంగా మార్చడానికి తను కూడా అబద్ధాన్ని నిజముగానే ఏం చేస్తుందని అంటే అబద్ధమే ఉంటుంది, నిజముగానే చూపిస్తుంది. ఫరో కూడా అటువంటి కఠినత్వం కలిగిన వాడే. అందుకనే నిర్గమాకాండంలో మోషే గారు దేవుని యొక్క ప్రతినిధిగా కనిపిస్తే ఫరో సైతాను ప్రతినిధిగా కనబడతాడు. నిజము అయిన సత్యాన్ని ఎన్నిసార్లు మోషే గారు చెప్పినా సరే, నిజాన్ని చెబుతున్నా, సత్యాన్ని చెబుతున్నా, జరగబోవు దాన్ని చెబుతున్నా, ఉపకారాలు చేస్తున్నా, ఫరో అబద్ధపు మనసు మారలేదు. అబద్ధాన్ని ప్రేమించడం మారలేదు, అబద్ధాన్ని ఉంచుకోవడం మారలేదు, అబద్ధాన్ని ప్రేమించడం మారలేదు, అబద్ధాన్ని నిలుపుకోవడం మానలేదు, అబద్ధంలో ఉండటానికి మానుకోలేదు. దేవుడు మోషే గారిని పంపించి ఎన్నిసార్లు చెబుతున్నా సరే దేవుని వైపు తిరగలేకపోయాడు, దేవుని విలువ వైపు తిరగలేకపోయాడు. అందుకనే తనను, తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని చీకటి పాలు చేశాడు. దేవుడు ఎన్నిసార్లు చెబుతున్నా సరే, దేవుడు ఎంత వెలిగించాలని, వెలుగునివ్వాలని కోరుకుంటున్నా సరే, చీకటి కలిగిన మనస్సు, మారు మనసు లేని మనస్సు, దేవుని పట్ల కఠినముగా ఉన్న మనస్సు ఏదో ఒక రోజు ఏమవుతుందని అంటే చీకటిగానే ఉండిపోతుంది. ఫరోకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి దుర్వినియోగపు, భ్రష్టత్వపు, దురాత్మ కలిగిన మనస్సు ఎక్కడికి నడిపించిందని అంటే చీకటిలోనికి నడిపించింది. ఒకప్పుడు మోషే గారు కఠినమైన శ్రమలో ఉండేవారు, ఘోరమైన బాధలలో ఉండేవారు. దేవుని చేత వెలిగింపబడ్డారు, దేవుని చేత వెలిగింపబడ్డారు. కాబట్టి ఇశ్రాయేలీయులను కూడా దైవాత్మ స్థితిలోనికి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడిగా ఇశ్రాయేలీయులను కూడా వెలిగించాడు, వాగ్దాన దేశము వైపు నడిపించగలిగాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని కృప క్షమించి దేవుని యొక్క కార్యమును చేయటానికి మోషే గారిని నాయకుడిగా ఉంచింది. ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో కూడా అప్పటికి నాయకుడే. కానీ ఆ నాయకుడిలో ఏమి లేదనిసనంటే క్షమించే బుద్ధి లేదు, క్షమాపణ కోరే మారు మనసు లేదు. అందుకని ఏం తెచ్చుకున్నాడనిసనంటే తీర్పును తెచ్చుకున్నాడు. మోషే గారేమో దేవుని మీద ఆధారపడితే ఫరో ఏమో మనుషుల మీద ఆధారపడమని చెబుతున్నాడు. ఫరో నా వైపు చూడమని చెబుతున్నాడు, నేను లేకుండా మీకు బ్రతుకు లేదని చెబుతున్నాడు, నాతోటే ఉండాలని చెబుతున్నాడు ఫరో. కానీ మోషే ఏమంటున్నాడని అంటే దేవుని వైపు చూడండి, దేవుని మాటను వినండి, దేవుని కార్యమును జరిగించండి అని దేవుడు మోషే గారి ద్వారా చెబుతున్నాడు. దేవుని దరిలో ఉండాలని మోషే గారు చెబుతున్నారు. కానీ లోకము తన స్వాధీనంలో ఉంచుకోవాలని ఆ యొక్క ఫరో మనసు చెబుతుంది. కారణం ఏంటనిసినంటే ఫరోదేమో పాము వంటి మనస్సు, కఠినత్వపు మనస్సు, కసాయి కలిగిన మనస్సు. అందుకనే ఫరో ఎలాగ మార్చబడ్డాడనిసినంటే చీకటికి ప్రతినిధిగా మారిపోయాడు. వెలగాలని చూస్తున్న, వెలిగించాలని చూచుచున్న ఇశ్రాయేలీయులను కూడా చీకటి పాలు చేయాలి, శ్రమలు పాలు చేయాలి, అసలు వీళ్ళు లేకుండా ఉండాలని చెప్పి ఫరో ఏం చేస్తున్నాడని అంటే ఇశ్రాయేలీయులకు శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ చేయటానికి సైతాను ప్రతినిధిగా మారిపోయాడు. ఆ యొక్క శ్రమ నుండి ఇశ్రాయేలుని తప్పించడానికి దేవుడు ఎంచుకున్న పాత్ర ఎవరు అనిసరంటే ఈ యొక్క మోషే గారు. మోషే గారు చీకటిలో ఉండిపోకుండా వెలుగులో ఉండటానికి, ఇశ్రాయేలీయులను వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఎంచుకున్న పాత్ర ఎవరనిసరంటే మోషే గారు. మోషే గారేమో ఇశ్రాయేలీయులను వదిలి బయటికి రమ్మని అంటున్నారు, విమోచకుడిగా ఆయన కనబడుతున్నారు. ఫరో ఇశ్రాయేలీయులను బిగబెడుతున్నాడు, ఫరో ఇశ్రాయేలీయులను బిగబెడుతున్నాడు. లోకానికి, పాపానికి బిగబెట్టడం అలవాటు,
లోకానికి పాపానికి బిగించడం అలవాటు, బంధించడం అలవాటు, తన స్వాధీనంలో ఉంచుకోవడం అలవాటు. అందుకనే ఫరో ఏమని అంటున్నాడని అంటే, మీరొక్కరే వెళ్ళండి, ఎక్కువ దూరం వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, దూరముగా వెళ్ళొద్దు. దేవుణ్ణి ఆరాధించడానికి దూరంగా వెళ్ళొద్దు, దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడే ఉండి ఆరాధించండి, మీరు ఒక్కరే వెళ్ళి ఆరాధించండి, మీ మందలను ఇక్కడ ఉంచి ఆరాధించండి అని చెప్పి దేవుడేమంటున్నాడంటే, నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించమని దేవుడు చెబుతుంటే, ఫరో సైతాను యొక్క ప్రతినిధి కాబట్టి, సైతాను యొక్క ప్రతినిధి యొక్క స్థానంలో ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మోషే గారు వచ్చి అడుగుతూ ఉంటే, మోషే గారితో సైతాను ప్రతినిధిగా ఉన్న ఫరో అంటున్న మాట ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. ఒకవేళ వెళితే గనక మీరు దూరముగా వెళ్ళొద్దు, దగ్గరగానే ఉండండి. మీరు అందరూ వెళ్ళొద్దు, పురుషులొక్కలే వెళ్ళండి. మీరందరూ వెళితే గనక ఒకవేళ మీ మందలను, మీ యొక్క పశువులను నా దగ్గర ఉంచి మీరు వెళ్ళండి. ఏదో ఒక విధంగా సైతాను దేవుని దగ్గరకు రానివ్వకుండా బెగబెడుతూనే ఉంటుంది. సైతాను స్వభావము దేవుణ్ణి చేరుకోనివ్వదు. దేవుణ్ణి పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ఆరాధింపనివ్వదు సైతాను మనసు. సైతాను అపవాది సంబంధమైన ప్రతినిధిగా ఉన్న ఫరో కూడా దేవుని దగ్గరికి వెళ్ళనివ్వటం లేదు. దేవుని యొక్క దగ్గరికి వెళ్ళు అని అంటున్నాడు కానీ, ఇక్కడికే వెళ్ళు అంటున్నాడు కానీ, దేవుడు కోరుకుంటున్న స్థానానికి, మోషే గారు పిలుస్తున్న ఆ ఉత్సవ స్థానానికి మాత్రం వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటనిసనంటే, మోషే గారేమో దేవుని ప్రతినిధి, ఫరో ఏమో సైతాను ప్రతినిధి. సైతాను ప్రతినిధి ఎప్పుడూ కూడా దేవునిలో ఎదగనివ్వదు, దేవుని ఆశీర్వాదాన్ని చేరనివ్వదు, దేవునితో ఉండటానికి బ్రతకనివ్వదు. ఇదిగో నా దగ్గర ఉండు, నాతోనే ఉండు, సౌఖ్యముగా ఉంది కదా, సుఖముగా ఉంది కదా అని చెప్పి లోకములో ఉన్న దేవుడు ఏర్పాటు చేసిన కృపాద్వారంను మూసివేసి ఏం చేస్తాడంటే, తన పరిధిలోనే ఉంచుకోవడానికి, తన స్వాధీనంలోనే ఉంచుకోవడానికి, బానిసగా మార్చడానికి, దాసత్వంలోనికి దిగజార్చడానికి ఫరో ఇష్టపడ్డాడు. కాబట్టే ఏం చేయట్లేదని అంటే, దేవుడి మాటకు వ్యతిరేకముగా తన బుద్ధిని నెగ్గించుకోవడానికి ఇశ్రాయేలీయులను బెగబెడుతున్నాడు. బెగబెట్టాడు కాబట్టే కఠినమైన శ్రమను తెచ్చుకున్నాడు. బెగబెట్టాడు కాబట్టే జాగ్రత్తపు కుమారులను, తను వెంబడించిన వారిని కూడా జ్యేష్ఠులను పోగొట్టుకున్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దేవుడు యొక్క చిత్త ప్రకారము మోషే గారు వచ్చి ఏ స్థితిలోనైనా సరే, ఏ సమయమందు చెప్పినా సరే, దేవుడు చెప్పింది చేస్తాడు మోషే గారు. కానీ దేవుడు చెబుతున్నా సరే, వినిపిస్తున్నా సరే, కనీసం భయం లేకుండా, భక్తి లేకుండా తనకు తోచినట్లుగా చేసుకున్నాడు ఫరో. అందుకని ఎన్ని తెగుళ్ళు వచ్చినా, దేవుడు ఎన్ని తెగుళ్ళు తీసినా, ఎన్ని అపకారాలు తొలగించినా, ఎన్ని ఉపకారాలు దేవుడు చేసినా సరే, దేవుని యొక్క విలువను తెలుసుకోలేకపోయాడు. అందుకనే ఫరో చివరికి ఏం తెచ్చుకున్నాడు అంటే, తను బ్రతికుండగానే తనతో వెంబడించిన వారు కూడా ఫరో మాట విన్నందుకు ఫరోతో ఉన్న వారందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠులందరినీ కూడా పాపము కబిలించింది. పాపము పరిపక్వమై మరణాన్ని తీసుకుని వచ్చింది అన్నట్లుగా దేవుని యొక్క మాటను ఎన్నిసార్లు వినిపించినా సరే, దేవుడు ఇశ్రాయేలు రక్తాన్ని చూశాడు, ఇశ్రాయేలు మీద కత్తినితో జయించాలనే చూశాడు, ప్రాణ భయమును కల్పించి ఇశ్రాయేలీయులను రాజ్యము చేయాలని చూశాడు. ఆ యొక్క విషపు ప్రవక్తనే, ఆ విషపు బుద్ధే కఠినత్వమును విడిపించుకొని ఈ యొక్క విషపు బుద్ధి విపత్తులు తీసుకొచ్చినా సరే, వినాశనాన్ని తీసుకొచ్చినా సరే,
దేవుని మాట పట్ల వినయము గాని, విధేయత గాని, విశ్వాసం గాని లేకుండా చేసుకున్నాడు ఫరో. మనము కూడా లోకములో ఉన్నవారం, లోకములో పాపముతో నానిన వారం, మన యొక్క బలహీన సమయాల్లో కూడా దేవుడు మన భారాలను మోస్తున్నప్పటికీ కూడా, ప్రతి సమయంలోనూ కూడా మన యొక్క భారములను తను భారముగా బాధ్యతగా మోస్తున్నా సరే దేవుడిని మనం ధిక్కరిస్తున్నామనిసనంటే ఒకరోజు దిక్కులేని వారముగా మార్చబడతాం. దేవుని మాటను ధిక్కరిస్తున్నామంటే దిక్కులేని వారముగా మార్చబడతాం. దేవుని మాటను తృణీకరిస్తున్నామనిసరంటే ఒకరోజు మనం కూడా అందరి చేత ఏ స్థితిలోనూ కూడా పనికి రాకుండా తృణీకరింపబడతాం. ఫరో మనసు ఎన్నిసార్లు చెప్పినా సరే తృణీకరించుకున్నాడు. ఫరో మనసు ఎన్నిసార్లు చెప్పినా సరే ధిక్కరించాడు. ఎన్నిసార్లు చెబుతున్నా సరే దేవుని యొక్క ఆత్మీయ విలువలను పోషించుకోలేకపోయాడు. అందుకని ఎంత చెప్పాడో, ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంక ఏం తెచ్చుకున్నాడంటే ఫరో తీర్పును తెచ్చుకున్నాడు, శిక్షను తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమమును జాగ్రత్తగా గమనిస్తే అవిశ్వాసికి దేవుని మాట ఎప్పుడూ కూడా అబద్ధంగానే కనిపిస్తుంది. అవిశ్వాసికి దేవుని మాట ఎప్పుడూ కూడా అబద్ధంగానే కనిపిస్తుంది. దేవుడు నిజము చెబుతున్నా, నిజము నేర్పిస్తున్నా, నిజములో ఉండమని తెలియచేస్తున్నా, నిజములో ఉండమని గ్రహించుకోమని నేర్చుకోమని చెబుతున్నప్పటికీ కూడా లోపల ఉన్నది అబద్ధకరమైన ఆత్మ. కాబట్టి అబద్ధకరమైన ఆత్మ అబద్ధాన్నే ప్రేమిస్తుంది. అబద్ధకరమైన ఆత్మ చీకటినే ప్రేమిస్తుంది. అబద్ధకరమైన ఆత్మ వెలుగుదూతకరమైన సైతానునే ప్రేమిస్తుంది. కానీ దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. దేవుడు లోకానికి వెలుగైన దేవుడు, లోకానికి వెలిగించిన దేవుడిని విడిచిపెట్టాడు. కాబట్టి ఫరో యొక్క జీవితం ఎలాగ మార్చబడింది అంటే చీకటిగా మార్చబడింది, ఒంటరిగా మార్చబడింది. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా దేవుడు కాపాడాడు. ఆ కాపుదలను కూడా ఫరో ఎగతాళిగానే చూశాడు, అవసరంగానే చూశాడు. అందుకనే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి మనం సంపూర్ణంగా లోబడవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క మాటను బట్టి జాగ్రత్తగా మనం చూడగలిగితే గనుక దేవుడు ఫరో దగ్గరకు మోషే గారిని పంపిస్తుండేటప్పుడు మోషే గారు ఏ మాట చెబుతున్నా సరే దేవుడి మాటకు విలువివ్వలేదు, విలువ ఉండనివ్వలేదు. దేవుడు అనేవాడు ఉంటే గనక, యెహోవా అనేవాడు ఉంటే గనక బానిసల దేవుడని ఎగతాళి చేసేవాడు, దేవుని మాటకు విలువిచ్చేవాడు కాదు. నేను పూజిస్తున్నా ఈ దేవుడు మాత్రమే నన్ను ఉన్నతంగా ఉంచాడు కాబట్టి ఈ దేవుడే ఉన్నతమైన దేవుడు అని అనుకున్నాడు. ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడు, ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారని చెప్పి బానిసల దేవుడని దేవునికి విలువివ్వలేదు. దేవుని విలువగా ఉండకుండా, దేవుణ్ణి విలువగా ఉండకుండా చేయటానికే ప్రయత్నం చేశాడు. దేవునికి విలువ ఇవ్వలేదు, దేవుడికి విలువ ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నం చేశాడు. దేవుని యొక్క కార్యక్రమాల్లో విశ్వాసపు భ్రష్టత్వంలోనికి నడిపించడానికే ప్రయత్నం చేశాడు అపవాది మనసు కలిగిన ఈ ఫరో. అందుకనే బలహీనంగా ఉన్నా సరే ఆ బలహీనతని ఎలా మలుచుకున్నాడంటే తన బలముగా మలుచుకొని ఆ బలహీనతతో ఇంకా బాధిస్తూనే ఉన్నాడు, ఇంకా బాధ పెడుతూనే ఉన్నాడు. వింటున్నా సరే విధేయత లేదు కాబట్టి విశ్వాసపు భ్రష్టత్వంలోనికి ఫరో దిగజారిపోయాడు. దేవుడు ఎంత కృప చూపుతున్నా, ఎన్ని గడువులు ఇస్తున్నా సరే ఇశ్రాయేలీలు కూడా దేవుని మాటను గౌరవించలేకపోయారు. అందుకనే ఇశ్రాయేలీల యొక్క విశ్వాస జీవితం విశ్వాసపు భ్రష్టత్వంలో ఉండబడిపోయింది. కాబట్టి శరీరమేమో బలహీనమైంది, మనసుకేమో నెమ్మది లేదు, ఆత్మకేమో రక్షణ లేదు, వెలుగు లేదు. బంధకాలలో ఉండబడిపోయారు, బంధింపబడ్డారు. వీరు బంధింపబడ్డారు కాబట్టి కదలనివ్వట్లేదు పాపము. దేవుని దగ్గరికి రావటానికి ఫరో కదలనివ్వట్లేదు.
దేవుని దగ్గర రావటానికి దుష్టాత్మలు దాస్యత్వములోనికి, కఠినత్వము స్వభావముతో సంఖ్యలుగా కట్టబడ్డారు కాబట్టి దేవుని వీరు చేరుకోలేకపోతున్నారు. తెలుసుకున్నా సరే, వింటున్నా సరే, గ్రహించుకోలేనా సరే వీరి ఆత్మీయ జీవితం విశ్వాసపు భ్రష్టత్వపు పాలయ్యింది. దేవుడు యొక్క కార్యక్రమంను జాగ్రత్తగా గమనిస్తే గనక దేవుడి యొక్క ప్రేమేమో వెలుగు వైపు, మేలు వైపు నడిపిస్తుంది. కానీ దేవుని యొక్క ప్రేమకు వ్యతిరేకమైన ఫరో నైజ బుద్ధి చీకటిలోనికి, కీడులోనికి నడిపిస్తుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుడు రాయించిన మాట, నేను నీకు ఆజ్ఞాపించిన యావత్తు నీవు పలుకోవలెను. దేవుడు పని చేయిస్తున్నాడు. లోకము దేవుని ప్రజల మీద కఠినముగా పని చేస్తుంది. దేవుడు పలుకుతుండేటప్పుడు కఠినత్వము పని చేస్తుంది. కఠినత్వము పని చేస్తుండేటప్పుడే కన్నేళ్లతో కఠిన మనస్సును కరిగించుకోవాలి అని తండ్రి గారు రాశారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే తప్పించుకోలేని స్థితి, వదిలించుకోలేని స్థితి, వంకర త్రోవలో బ్రతుకుతున్న స్థితి ఇశ్రాయేలీయులది. తప్పించుకోలేరు, వదిలించుకోలేరు, వంకర త్రోవలో బ్రతకవలసిన దుస్థితికి దిగజారిపోయారు ఇశ్రాయేలీయులు. కానీ ఇశ్రాయేలీయులకు దేవుని వాగ్దానం ఉన్నది, దేవుని కృప ఉన్నది. దేవుడి కృప బట్టి, దేవుడి వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి విడుదల చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు యొక్క మోషే గారు. అందుకనే ఫరో దగ్గర ఉన్నంత కాలము కూడా ఇశ్రాయేలీయులకేమో బ్రతుకంతా భారంగా మారిపోయింది, భవిష్యత్ అంతా శాపంగా మారిపోయింది, శరీరం అంతా జబ్బులతో, నీరసత్వముతో మారిపోయింది. ఆత్మీయ పనేమో ఆయాసంగా కనబడుతుంది. కుటుంబంలో కుదురులేని స్థితి, తరతరాలు అవమానంగా మార్చబడిపోతున్న పరిస్థితులు. అటువంటి పరిస్థితుల నుంచి శాపకరమైన, బాధకరమైన, వ్యాధికరమైన, రోగకరమైన, దౌర్భాగ్యకరమైన, అవమానకరమైన పరిస్థితులన్నింటినీ కూడా సరిచేయటానికి దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి, దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వారి బ్రతుకులను, వారి తరతరాలను మరలా బాగు చేయటానికి దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు ఎవరనిస్తారంటే మోషే గారు. అందుకనే మోషే గారి యొక్క ఆత్మీయ జీవితం దేవుని యొక్క కార్యక్రమాలతో, దేవుని యొక్క సన్నిధితో, దేవుని యొక్క ప్రత్యక్షతలతో ముడిపడి ఉంది. ఆయన ఎన్నడూ కూడా దేవుని సన్నిధిని కానీ, దేవుని ప్రత్యక్షతను కానీ, దేవుని యొక్క మాటను కానీ ధిక్కరించకుండా దేవునికి లోబడ్డాడు. కారణం ఏంటంటే లోకం ఆయనలో లేదు. లోకం మనలో ఉందనుకోండి, మనం లోకాన్ని ఎదిరించలేం, లోకాధికారిని మనం ఎదిరించలేం. మోషే గారిలో లోకము లేదు కాబట్టి దేవుని కోసం లోకాన్ని ఎదిరించాడు, దేవుని కోసం లోకాధికారిని ఎదిరించాడు, దేవుని కోసం దేవుని పనిని నెరవేర్పు చేయటానికి లోకములో దేవుని పనివానిగా మోషే గారు ఉన్నారు. కారణం ఏంటనిసరంటే మోషే గారు లోకం వ్యర్థమని ఎంచుకొని ఆ వ్యర్థమైన దానిలో నుంచి తొలగించుకొని దేవుని ఏర్పాటులోనికి వచ్చాడు. ఆయన దేవుడు హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. కానీ ఫరో లోకానికి అధికారిగా ఉండాలనుకున్నాడు, అందుకనే లోకంలో కలిసిపోయాడు. కానీ దేవుని యొక్క దైవ కృప, దైవ కార్యమును బట్టి వెలుగుదూత వేషము లోకము, వెలుగుదూత వేషము లోకము యొక్క రూపము, అవసరాల రూపము, శాపకరమైన బ్రతుకు రూపము, పాపమును వదిలించుకోలేని, పాపము నుంచి తప్పించుకోలేని శాపకరమైన రూపము, మానవ శరీర సంబంధమైన దుస్థితి. వీటినన్నింటినీ కూడా వదిలించేసేది,
వీటన్నింటి నుంచి కూడా విమోచన దయచేసేది, విడుదల దయచేసేది దేవుని యొక్క దైవ సన్నిధి మాత్రమే. మోషే గారు దైవ సన్నిధిలో ఉన్నాడు. దైవ సన్నిధిలో ఉన్నారు కాబట్టే దైవ ప్రత్యక్షతను అందుకున్నారు కాబట్టే లోకాధికారైన ఫరోను ఎదిరించగలిగాడు. పాపానికి బానిసగా మారలేదు, శాపానికి సాధనముగా మారలేదు, వ్యాధికి వ్యసనముగా మారలేదు. ఆయన శరీరము దేవుని వరపుత్రుడిగా మార్చబడ్డారు. దేవుని వాగ్దాన పుత్రుడిగా నిలబడ్డాడు. ఆయన దేవుని యొక్క వారసత్వపు వీరుడిగా ఫరో ఎదుట నిలబడి దేవుని తరపున మాట్లాడాడు మోషే గారు. ఇశ్రాయేలులను విమోచకుడిగా దేవుడు నిలబెట్టడానికి కారణం ఏంటనిస్తే మోషే గారిలో ఉన్న దైవశక్తి లోకాన్ని ఎదిరించింది, పాపాన్ని ఎదిరించింది, శాపాన్ని వదిలించుకుంది, లోకమంతటిని కూడా వ్యర్థముగా ఎంచుకుంది. దైవశక్తి లేనప్పుడు మనమైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా సరే లోకాన్ని ఎదిరించలేము. లోకమున్నవారు లోకాన్నే చేర్చుకుంటారు, లోకమున్నవారు లోకములోనే ఉండటానికి ఇష్టపడతారు, పాపమున్నవారు పాపకరమైన బ్రతుకులో ఉండటానికే ఇదే సౌఖ్యమని భవిష్యత్తును చీకటిలోనికి నడిపించుకుంటారు. కారణం ఏంటనిస్తే లోకము వెలుగుదూత వేషము, పాపము మోసకరమైన అవసరాల రూపము, శాపకరమైన సాధనముగా మార్చేది ఏంటనిస్తే లోక సంబంధమైన శరీర అవసరాలు. అందుకని మోషే గారు దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి ఉన్నారు కాబట్టి, దేవుని సన్నిధిలో నిలవబడ్డారు కాబట్టే, నీతిగా ఉన్నాడు కాబట్టే దేవుడు కార్యాన్ని తన చిత్త ప్రకారము విశ్వాసులకు కర్తగాను, విశ్వాసమును కొనసాగించే కర్త వైపు చూస్తూ విశ్వాసపు భ్రష్టత్వ జీవితం నుంచి విశ్వాసులను ఎదిగించే ఆత్మీయ జీవితంలోనికి మోషే గారిని దేవుడు నడిపించగలిగాడు. కారణం ఏంటనిస్తుందంటే దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా ఎవరో ఒక ప్రవక్తను పంపించి ఏం చేస్తానంటే ప్రజలను పాపము నుంచి విడుదల దయచేస్తుంది. కానీ ఆ దేవుని మాటను పాపంలో ఉన్న ప్రజలు వినరు. విన్నా సరే విధేయత చూపించరు. విధేయత చూపించాలన్నా సరే ఫరో వంటి లోకాధికారి ఏం చేస్తారంటే ఆ విధేయతను అణిచివేసి విశ్వాసపు భ్రష్టత్వంలోనికి నడిపించి చివరికి చీకటి పాలు చేస్తాడు. ఫరో కూడా తన్ను తాను చీకటి పాలయ్యాడు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి, నీ కౌగిట భద్రపరుచుకునండి. జరగవలసిన ప్రభువా ఈ యొక్క మోషే ఉపవాస దిన కార్యక్రమాలను నీ దృష్టికి అంగీకారముగాను, సంఘానికి, మాకు, గ్రామానికి, వింటున్న వారికి దీవెనకరంగాను మీరే మలచుకొని నాయనా, సృష్టిలో మోషే గారు నీ ప్రతినిధిగా ఉన్నారు నాయనా, మేము కూడా నీ ప్రతినిధులుగా ఉండగలిగే స్థితిని దయచేయండి నాయనా. ఫరో వంటి అపవాది ప్రతినిధిగా కాదు నాయన, నీ పనివారముగా, నీకు పనికొచ్చు పాత్రలుగా మమ్మల్ని మీరు మలుచుకొని మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడుకు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, ప్రభు తలాంతులు ప్రభు నిండుగా మెండుగా అందించగలిగే ఆత్మీయ విశ్వాసం ప్రభు మనకు అందించి ప్రభు మహిమ పొందును కాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన,
యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.